హాయ్, నా పేరు డాక్టర్ రామ్ గోపాల్ తేజ, కన్సల్టెంట్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, జీవీఎస్ హాస్పిటల్, రాజమండ్రి. సో గ్యాస్ టాబ్లెట్ అధికంగా వాడొచ్చా? సో ఇది ప్రతి ఇంట్లో ఉండే సమస్యే. కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కొన్ని నుంచి కూడా డైలీ గ్యాస్ టాబ్లెట్ అలవాటు ఉంటుంది. సో అది సేఫేనా? సో సేఫ్ అంటే ఖచ్చితంగా కాదు. సో లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్, అంటే ఎస్పెషల్లీ ఇంటర్స్టేషనల్ నెఫ్రైటిస్ అని అంటాం. అలాగే కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్, అంటే ఎస్పెషల్లీ స్ట్రోక్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, హార్ట్ అటాక్ అలాంటివి కూడా రావచ్చు. మూడు ఏంటంటే అధికంగా వేసుకోవడం వల్ల మన ఒంట్లో అవసరమైన యాసిడ్స్ కూడా లేకపోవడం వల్ల కాల్షియం అనేది అబ్జార్బ్ అవ్వదు. అలాంటి టైంలో ఫ్రాక్చర్స్, అంటే ఎముకలు ఇరిగిపోవడం జరగచ్చు అన్నమాట. అలాగే మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ, కొన్ని విటమిన్స్కి, మినరల్స్కి యాసిడ్ అనేది కావాలి. సో యాసిడ్ కూడా లేకపోవడం వల్ల, అంటే దాన్ని హైపోక్లోరైడ్రీ అంటాం, అది లేకపోవడం వల్ల కొన్ని మైక్రోన్యూట్రియంట్స్, అంటే కొన్ని విటమిన్ బి కాంప్లెక్స్ అలాంటి విటమిన్ డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా గ్యాస్ టాబ్లెట్ అధికంగా వాడాల్సిన అవసరం వస్తే మాత్రం ఖచ్చితంగా గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఒపీనియన్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో అధికంగా వాడాల్సిన కండిషన్స్ ఉండవని కాదు, కానీ అందరూ కంటిన్యూస్గా సంవత్సరాల పాటు వాడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉండదు. థ్యాంక్ యూ.